ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని మనం సోమవారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది దాని లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నిఫ్టీ 57 పాయింట్స్ గెయిన్ 24,894 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్స్ గెయిన్ 55,589 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 223 పాయింట్స్ గెయిన్ 81,207 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయినట్టు అనిపించింది రోజంతా. లాస్ట్ క్యాండిల్ మాత్రం 1 అవర్ పెరిగిందండి. మార్కెట్లో ఎలాంటి నెగిటివ్స్ అయితే ఏం లేవు. మొన్న పెరిగిన మార్కెట్ని ఇవాళ మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతూ కొంచెం పైకి పెంచింది. మొన్న తెలుసు కదండి, ఆర్బీఐ, నేను మార్కెట్లో లైవ్లో లేను, పర్సనల్ వర్క్ వల్ల మార్కెట్లో లైవ్లో లేను, మీకు టెలిగ్రామ్లో కూడా నేను ఇంటిమేట్ చేశాను. అయితే మొన్న మార్కెట్ 24,600 నుంచి 24,867 అంటే ఆల్మోస్ట్ 260 పాయింట్స్ పెరిగిందండి. కానీ నేను ఇక్కడ ఒక చిన్న గీతం గీసాను చూడండి, 24,940 అక్కడి వరకు రావాలి మార్కెట్. కానీ అప్పటికే టైం అయిపోవడం వల్ల ఇది ఇక్కడికే పెరిగిందండి 260 పాయింట్స్. మళ్ళీ మరుసటి రోజు ఒక నిమిషం, ఇది గ్యాప్ అప్ అయిందా గ్యాప్ డౌన్ అయిందా చూద్దామండి. గ్యాప్ డౌన్ అయిందండి. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ రోజంతా కన్సల్టేషన్ అయిందండి. అందుకోసం అలా కాల్ కూడా సరిగా సక్సెస్ అవ్వకుండా సక్సెస్ అయిందండి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ మంత్లో అయితే పెరిగింది. ఇంకొంచెం మనం గీసుకున్న లెవెల్కి 40 పాయింట్స్ దూరంలో ఉందండి. 45 పాయింట్స్, 50 అనుకోండి, 50 పాయింట్స్ దూరంలో ఉంది. మరి ఎల్లుండి గ్యాప్ అప్ అయి ఈ లెవెల్ని ఫిలప్ చేసి కిందకి వస్తుందా, లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి క్లోజ్ అవుతుందా, దీన్ని కూడా దాటుతుందా అనేది మనం చూడాలి. ఇప్పటికైతే ఏం కాన్ఫ్లిక్ట్స్ లేవండి. మళ్ళీ ట్రంప్ మహాశయుడు ఏమన్నా వచ్చి మాట్లాడితే తప్పితే, ఆ ట్రంప్ అన్నాడు కానీ నేను ఎంతవరకు ట్రై చేయను అంతవరకు ట్రై చేశాను ఇండియా పట్ల ఒత్తిడి తేవడానికి, మీరు కూడా ఒత్తిడి చేయాలి అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేశాడండి, ఇండియా మీద ఒత్తిడి చెప్పి. కానీ వాళ్ళు ట్రంప్ లాగా మూర్ఖులు కాదు కదండి. అందుకోసం వాళ్ళు మాత్రం అతని మాటలను లైట్గా తీసుకున్నారు. ఎవరి నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈ జిఎస్టీ ఇచ్చిన ఊపు, ఏదైతే జిఎస్టీలో ఇచ్చిన సంస్కరణ వల్ల మార్కెట్ మంచి అన్ని సెక్టార్లో, ముఖ్యంగా ఆటో సెక్టార్స్ లాంటి బ్యాంకింగ్ సెక్టార్లో లాభాలు ఉండడం వల్ల ఇవి మార్కెట్ ఈ విధంగా ఏ రోజు అనేది బుధవారం రోజు పెరిగింది. శుక్రవారం దాన్ని కొంచెం కంటిన్యూ చేసిందండి. కంటిన్యూ చేయాలా లేదా అనే అనుమానంతో కంటిన్యూ చేసిందండి. సోమవారం నాడు లెవెల్స్ చెప్పుకున్నాం మనం. అంతకంటే ముందు ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉందండి, అదే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యన. అదే సర్గ్రీక్ అని మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసి ఉంటారు. అది గుజరాత్ దగ్గర ఉంటుంది. అది మన అక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఎవరు ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రంప్తో 90 మినిట్స్ వీళ్ళు మీట్ అయ్యారు కదండి. రహస్యంగా ఎవరు, ఈ ఆసిఫ్ మునీర్, షోబా షరీఫ్ ట్రంప్ తోటి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఏదైతే పిఓకేలో దొరుకుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించినవి బాక్సులు పెట్టి అవి ట్రంప్కి చూపించారు. ఇవి మీరు తోడుకోండి, కాకపోతే మాకు మీ సపోర్ట్ కావాలన్నట్టుగా. ఈ ఆయిల్ నిక్షేపాల గురించి కూడా పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్లో చావదెబ్బులు తిన్నా కూడా మళ్ళీ ధైర్యంగా ముందుకు అడిగేస్తుందంటే దాని వెనకాల ఖచ్చితంగా ట్రంప్ ఉండే ఉంటాడండి. లేకపోతే ట్రంప్ ఒక పెద్ద దేశం, ఒక పెద్ద వ్యక్తి సాయం లేకుండా పాకిస్తాన్ అంత దుస్సాహసానికి దుస్సాహసం చేయదు. అది దుస్సాహసం చేస్తాం ఖచ్చితంగా. దీని వెనకాల ట్రంప్ ఉన్నట్టే అనిపిస్తుందండి. ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదు, కానీ అతను ముందుకు వచ్చి మాత్రం మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామంటే మాత్రం మళ్ళీ మార్కెట్ డ్యామేజ్ అవుతుందండి. ఇంకోటి అక్టోబర్ 26, 28 అనుకుంటా, అప్పుడు ఏదో ఏషియా సమ్మిట్ సంథింగ్ ఏదో ఉందంట. అక్కడ ట్రంప్ను మోడీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయని ఉంది. అక్కడ కనుక ఏమైనా పాజిటివ్ ఉంటే మాత్రం ఈ
నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా ఈ నెగటివ్ ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ ఏదైతే మార్కెట్ డ్యామేజ్ చేసినాయి ఏమవుతుంటే అవన్నీ ఒక సైడ్, ఇది ఒక్క సైడ్ అయిపోతుందండి. మార్కెట్ అంటే పెరుగుతుంది అని చెప్తున్నాను. నెగటివ్ అయితే డ్రాస్టిక్ గా పడిపోతుంది, అదే విధంగా పడిపోతుంది. పాజిటివ్ అయితే అదే విధంగా పెరుగుతుంది. ప్రస్తుతం ట్రంప్ని చూస్తే నాకైతే హోప్ లేదండి పాజిటివ్ ఉంటుందని. మేబీ నేను తప్పు అయితే బాగుండు, తప్పు కావాలి కూడా. పాజిటివ్ అయితే మన ఇండియా మార్కెట్ కొంచెం గ్రో అవుతుంది కదా, చూద్దాం ఏమవుతుందో. అదేవిధంగా ఇంకో న్యూస్ ఏముందండి, డిసెంబర్లో పుతిన్ వస్తున్నట్టుగా. పుతిన్ కూడా ఇక్కడ ఏం చేశాడంటే, మీరు ఈ ఏదైతే ట్రంప్ నుంచి వస్తున్న ఒత్తిడి, అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడిని మీరు తలొగ్గకండి. ఇప్పటివరకు ఏ విధైతే స్టేబుల్గా ధైర్యంగా నిలబడ్డారో అదే విధంగా ధైర్యంగా నిలబడండి అన్నట్టుగా మనకు సజెస్ట్. అంటే పుతిన్ కూడా కొంచెం డౌట్ ఉంది ఎక్కడ వీళ్ళు డౌన్ అవుతారో అని చెప్పేసి, అందుకోసమే అతను ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. మళ్ళీ ఇంకో ఏం కామెంట్ చేశాడంటే, ఒకవేళ మీరు కనుక మా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే మీరు దాదాపుగా $9 to 10 million లాస్ అవుతారు అన్నట్టుగా వార్నింగ్ అండి. ఆయన జస్ట్ సజెస్ట్ ఇచ్చాడు. ఆయనకు రష్యాకి మన ఇండియాకి ఎప్పటి నుంచో ఇది ఆయిల్ తోటో ఆయుధాలు కొనడంతో సంబంధం లేదండి మనకు, వాళ్ళతో సంబంధాలు వెనకటి నుంచి ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి 1920 నుంచి అనుకుంటా, 1991లో ఏదో కొంచెం అది విడిపోయింది. అప్పటి నుంచి వాళ్ళకి మన మధ్యన మంచి సంబంధాలు ఎన్నోసార్లు మనకు సాయం కూడా చేశారు. ఒకసారి పాకిస్తాన్ మన మీదకి 1960లో అనుకుంటా, అప్పుడు అమెరికా వాళ్ళ అండతోటి వాళ్ళు మన మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అప్పుడు రష్యానే మనకి సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్ తో ఆ అరేబియా సముద్రంలో ఎంట్రీ మనకు కొంచెం హెల్ప్ చేశారు. వీళ్ళు ఎప్పటి నుంచో మనకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఆ కృతజ్ఞతతోటే మన ఇండియా ఎప్పుడు మనం వాళ్ళతో స్నేహంగా సఖ్యంగా ఉంటాం, శత్రుత్వం పెంచుకోము. అందుకోసం వాళ్ళకు మనం ఫేవర్ గా నిలబడమే ట్రంప్కు నచ్చడం లేదు. అందుకోసం ఆయన ఈ విధంగా మనకు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం డ్యామేజ్ చేశాడు కూడా మన ఇండియన్ మార్కెట్ కి. ప్రస్తుతానికైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఒకటి కొంచెం అదొకటి అండి. ఇంకోటి 26 అక్టోబర్ చెప్పాను కదా, ట్రంప్ను అండ్ మోడీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఒకటండి. అప్పటి వరకు చూద్దాం మన మార్కెట్. ప్రస్తుతానికైతే మనం లెవెల్స్ మాట్లాడుకుంటే సోమవారం లెవెల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ఇది డే అండి. సపోర్ట్ 24,800, రెసిస్టెన్స్ 25,000 రెసిస్టెన్స్. ఇది 25,000 రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 25,050 అండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి ఒకసారి 15 minutes. సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, సపోర్ట్ 55,300, 55,900 రెసిస్టెన్స్. సెన్సెక్స్ చూద్దామండి, సపోర్ట్ 80,900, రెసిస్టెన్స్ 81,600. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు నోట్ చేసుకోండి, లేకపోతే నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తే మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. ఒకవేళ నేను కాల్ ఇవ్వకున్నా, నేను ఏదున్నా నేను 12 వరకు ఇస్తుంటాను కదా ఒక్కోసారి కాల్. పని నుండి బయటకు వెళ్ళినప్పుడు నేను నా ప్రజెన్స్ లేకపోయినా కూడా మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. తెలుసు కదండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితే కాల్ బై చేసుకుంటాం. ఈ సపోర్ట్ ను బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే పుట్ ను బై చేసుకుంటాం. అంతేనండి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఓకే అండి. బ్యాంక్ నిఫ్టీ బాగానే పెరిగింది. ఎందుకంటే మార్కెట్లో బ్యాంకింగ్ సంబంధించిన పాజిటివ్ ఉండడం వల్ల పెరిగినాయి కాబట్టి బ్యాంకింగ్ ఇండెక్స్ బాగానే పెరిగిందండి. ఇవి లెవెల్స్ అండి. ఇవాళ ఒక కాల్ ఇచ్చానండి. దీన్ని ఫస్ట్ ఏమి ఇచ్చానండి, పుట్ ఇచ్చాను. అది పుట్ రాలేదు. వెంటనే 24,800 వెంటనే కాదండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 24,800 కాల్ ఇచ్చాను.
ఇదండి 24,000. నేను ఏం చెప్పానంటే 110 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి అని చెప్పాను, అంతే కదండి. 110 మీద 110 మీద క్లోజ్ అయితే బై చేసుకోమన్నాను. వచ్చింది ఒక ఇక్కడ అంటే అది ఇచ్చింది ఒక 7 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ కింది దిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ మాత్రం మనకు 14 పాయింట్స్ ఇచ్చింది, మళ్ళీ కింది దిగింది. లాస్ట్ మినిట్లో మాత్రం డ్రాస్ట్గా ఉంది. అందుకోసమే అసలు ఇవాళ మార్కెట్ కన్సల్టేషన్ అవ్వడం వల్లనే మనకు సరిగా డిసైడ్ కాలేకపోయాం, పుట్ సైడ్ ఉండన్నా కాల్ సైడ్ ఉన్నానని. లాస్ట్ మినిట్లో కాల్ సైడ్ ఎవరైతే గమనించుకున్నారో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారండి. ఇంకా నేను పెట్టాను, మనం ఇచ్చిన 24,800 కాల్ 124 వరకు వెళ్ళింది. ఎవరైనా మళ్ళీ కాల్ సైడ్ చూసారా, చూస్తే 27 పాయింట్స్ గ్రాప్ చేసేవారని పెట్టాను. ఇది ఇక్కడ పెట్టానండి, కానీ ఇక్కడ 27 కాదండి, ఏకంగా ఎంత అంటే 110 అంటే 50 పాయింట్స్ గ్రాప్ చేయొచ్చండి. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్లో ఓపిక ఉండాలండి. మార్కెట్లో ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళే డబ్బులు సంపాదిస్తారండి. ఓపిక లేని వాళ్ళు డబ్బులు సంపాదించరు. బట్టిగా వాళ్ళ టైం ఇక్కడ వేస్ట్ చేసే కంటే మీరు వేరే ఏదన్నా వృత్తి చూసుకోవడం మంచిదండి. ఇంకా ఏమైనా ఉన్నాయండి నేను మిస్ చేసినా? ఏం లేవు. ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే ఓకే అండి. సోమవారం వరకు చూద్దాం. ఈ శనివారం ఆదివారం ఏమన్నా బ్యాడ్ న్యూస్ రాకపోతే 25,050 వరకు చూడొచ్చు అండి మార్కెట్ని. ఓకేనా? నా టెలిగ్రామ్లో వాళ్ళు జాయిన్ కావట్లేదండి. ఎవరైనా కొత్త వీడియో చూస్తే నా ట్రాక్ రికార్డ్ చూడండి. నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలండి. ఓకేనండి, మళ్ళీ నేను సోమవారం కలుస్తాను మరో వీడియోతో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.